వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ మనం చేయబోతున్నాం రెడ్ క్యాబేజ్ పకోడా మరియు పోట్లీ చాయ్. మీరు రెగ్యులర్గా వైట్ క్యాబేజ్ చూస్తుంటారు, అయితే మన దగ్గర ఈరోజు రెడ్ క్యాబేజ్ ఉంది. అయితే రెడ్ క్యాబేజ్ని ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఒక బౌల్లో ముందుగా రెడ్ క్యాబేజ్ వేసేసుకుందాం. మన దగ్గర ఒక కడాయిలో ఆయిల్ ఉంది, ఆల్రెడీ దాన్ని స్టవ్ మీద పెట్టేశాను నేను వేడి కావడానికి. సో ఆయిల్ వేడి లోపల దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలి అవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక మంచి బ్యాటర్ లాగా తయారు చేసుకున్నాం. పకోడీ వేసుకోవాలి కదా. తర్వాత స్లైస్ చేసిన అదే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని, రెడ్ క్యాబేజ్, ఉల్లిపాయలు, దాని తర్వాత కరివేపాకు అన్నమాట. కరివేపాకు తర్వాత కొద్దిగా అజ్వైన్ లేదా వాము. సో వాము వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి. మీరు జీలకర్ర పొడి వాడితే కొద్దిగా చేదుగా వస్తుంది, అందుకని ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వాడాలి. ధనియాల పొడి కాకపోయినా హోల్ ధనియాలు ఇట్లా క్రష్ చేసి అవైనా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా కొద్దిగా వేసి మిగతా కొద్దిగా మనం పకోడీ తయారు చేసుకున్న పైనుంచి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వేయడం వల్ల మనం చేసే పకోడాస్ బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. తర్వాత మన దగ్గర ఉన్న శనగపిండి అయితే మీరు రెగ్యులర్గా వేసుకుంటున్నారు పకోడీ చేసేటప్పుడు, ఆ శనగపిండి ముందుగా వేస్తాను. ఆ తర్వాత బియ్యం పిండి. బియ్యం పిండి వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా మైదా కూడా వేసేద్దాం. సో బియ్యం పిండి, మైదా, శనగపిండి 3 వేసేసాం. తర్వాత కొద్దిగా వేరుశనగలు ఉన్నాయి, ఈ వేరుశనగలు కూడా దీంట్లో వేసేద్దాం. కాకపోతే కొద్దిగా క్రష్ చేసి వేసుకుందాం. కొద్దిగా సేపు ఒక చిన్న మిక్సీ ఉంటే మీరు చిన్న మిక్సీలో కూడా క్రష్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక రోలింగ్ పిన్ తీసుకొని దీన్ని ఇలా క్రష్ చేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసేసి తీసి మనం తయారు చేసుకుంటున్నాం దీంట్లో వేసేసి ముందుగా ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసేద్దాం. నీళ్ళు మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా, నీళ్ళు మరి ఎక్కువ అయిపోయాయి అనుకోండి మనం ఇంకొద్దిగా మైదా, ఇంకొద్దిగా బియ్యం పిండి అవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని నీళ్లు తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇలాగ ఇప్పుడు కలిపేస్తున్నాం కదా, ఉప్పు కూడా కలిసిపోతుంది. సో మనం దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పకోడీ వేయడానికి ఇలా ముద్దలాగా చేస్తే ఇలా అలాగే ఉండిపోవాలి బైండింగ్ లాగా, అప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం వేడి నూనెలో వేసి ఫ్రై చేసేద్దాం. ఒకవేళ కొద్దిగా ఎక్కువ లావుగా వేసుకున్నట్లయితే స్లో టెంపరేచర్లో ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి, లోపల కూడా కుక్ కావాలి కదా అది, దానికోసం. సో ఒకసారి ఇలా చెక్ చేసేయచ్చు దీన్ని ఇలా వస్తున్నాయని. చూసారుగా మనం మైదా ప్లస్ రైస్ పౌడర్ అవన్నీ వేసినందుకు బైండింగ్ అయ్యి అట్లే పట్టుకుని ఉంది. అది స్లో టెంపరేచర్లో
కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేస్తే బాగా క్రిస్పీగా తయారవుతాయి ఇవి. కొద్దిగా లావుగా పీసెస్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మనకి ఇది కుక్ అవడానికి. 3 నుంచి 4 నిమిషాల దాకా టైం పడుతుంది ఇది. సో ఇది బాగా కొద్దిసేపు 4 to 5 minutes కుక్ అయిన తర్వాత తీసేసి కిచెన్ టవల్ ఉన్న ప్లేట్లో వేసేద్దాం ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి. మిగతా బ్యాచ్ ఇంకో రౌండ్ వేసే ముందర ఆయిల్ కొద్దిగా వేడి కానివ్వాలి. చల్ల నూనెలో వేసేసాం అనుకోండి అది ఎక్కువ ఆయిల్ తాగేస్తుంది మన పకోడాస్. కొద్దిగా వేడి నూనెలో వేసుకుంటే వేడి నూనె అంటే కరెక్ట్ టెంపరేచర్ ఉండాలి. అప్పుడు ఎక్కువ ఆయిల్ తాగకుండా మంచి పకోడాస్ తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయిల్ ఇలా పేపర్తో తీసేసి మన దగ్గర ఒక ప్లేట్ రెడీగా ఉంది. ఆ ప్లేట్లో పెట్టి ప్రజెంట్ చేసేసుకుందాం. అయితే ప్రజెంట్ చేసే ముందర కొద్దిగా చాట్ మసాలా దీనిపై నుంచి, తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఒక్క లెమన్ స్లైస్ తీసుకొని ఇలా కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ ఒక్కొక్క దాని మీద అలా పడేటట్లు స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 లెమన్ వెజెస్ ఈ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం మనం. హాట్ రెడ్ క్యాబేజ్ పకోడాస్ ఈ చల్లటి వెదర్లో వర్షాకాలం టైంలో చాలా బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ కూడా చేసి చూద్దాం. పకోడా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే, అది చల్లటి వెదర్లో. సో చాట్ మసాలా ఇంకొద్దిగా పైనుంచి అలా వేడి రెడ్ క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పోట్లీ చాయ్ తయారు చేస్తాం. పోట్లీ అంటే పొట్లం అనమాట. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న మసాలాలు, తర్వాత మిల్క్ పౌడర్, పంచదార అన్ని కలిపి మనం మిక్సీ పట్టుకొని అది ఒక పొట్లం లాగా తయారు చేసి టీ తయారు చేసుకున్నాం. అయితే మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, వాటర్ పోసి ఆల్రెడీ నీళ్ళు వేడి చేస్తున్నాం. ఏమేమి మసాలాలు వేయాలో నేను నీకు చూపించి మనం తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా కొన్ని యాలకులు మిక్సీలో వేసేయాలి. దాని తర్వాత ఒక జాపత్రి, తర్వాత సొంటి పొడి కొద్దిగా, ఆ తర్వాత టీ పొడి ఇలాగే వేసుకుంటాం కదా ఆ టీ పొడి, తర్వాత కొద్దిగా పంచదార, ఆ తర్వాత కొద్దిగా మిల్క్ పౌడర్. సో మీరు గమనించినట్లయితే టీకి ఏమేమి అవసరమో దీంట్లో అన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా కొన్ని మసాలా దినుసులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసుకొని ఈ పోట్లీలో వేసి ఆ మరుగుతున్న నీళ్ళలో ఈ పొట్లీ వేస్తే మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ పొట్లీ తీసి పక్కన పడేసి అది గ్లాస్లో పోసుకొని తాగేస్తే టీ రెడీ అయిపోతుంది. సో ముందుగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో మన పొట్లీ మసాలా రెడీగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఒక గంజి బట్ట అంటారు కదా, మస్లిన్ క్లాత్ అని, ఇంకో మస్లిన్ క్లాత్ కూడా అంటారు దీన్ని. అయితే ఒక స్పూన్తో 2 చెంచాలు దీంట్లో వేసుకుందాం. అయితే మనం ఇట్లా పొట్లీ చాయ్ మసాలా రెడీ చేసుకొని ఇలా పొట్లంలా కట్టి పెట్టుకుంటే ఇంట్లో మనం పొట్లీ చాయ్ రెడీ చేసుకోవచ్చు. సో పొట్లంలా చేసిన తర్వాత దీన్ని తీసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసేద్దాం. దీన్ని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. సో పోట్లీ మనం వేడి నీళ్ళలో వేసిన తర్వాత బాయిల్ అయిపోయి ఆ ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీగా 2 గ్లాసెస్ ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఆ గ్లాసెస్లో దీన్ని పోసుకొని సర్వ్ చేసుకుందాం. మనం పోట్లీ వేసుకున్నాం కాబట్టి స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో పోట్లీ చాయ్, హాట్ పోట్లీ చాయ్ రెడీ అయిపోయింది. మనం ఇందాక తయారు చేసుకున్న రెడ్ క్యాబేజ్ పకోడా మన కోసం వెయిట్ చేస్తున్న అక్కడ టేస్ట్ చేయడానికి. సో వెంటనే మనం టేస్ట్ చేసేద్దాం.
రెడ్ క్యాబేజ్ పకోడా మరియు పోట్లీ చాయ్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా రెడ్ క్యాబేజ్ పకోడీ. బయట వర్షం పడుతుంటే లోపల రెడ్ క్యాబేజ్ పకోడీ తయారు చేసుకోవడం తినడం చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మీ దగ్గర రెడ్ క్యాబేజ్ లేకపోతే వైట్ క్యాబేజ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. వావ్, నేను మీకు చూపించిన రెసిపీ కరెక్ట్ రెసిపీ, ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అయిపోండి. చాలా చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్, షుగర్ కూడా కరెక్ట్ గా ఉంది. పర్ఫెక్ట్ టీ అండి. రెడ్ క్యాబేజ్ పకోడా తయారు చేయ విధానం: ముందు ఒక బౌల్ తీసుకుని అందులో తరిగిన రెడ్ క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వాము, ధనియాల పొడి, కారం, చాట్ మసాలా, బేకింగ్ సోడా, శనగపిండి, బియ్యం పిండి, మైదా పిండి, క్రష్ చేసుకున్న వేరుశనగ పప్పు, ఉప్పు మరియు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. వేడి చేసుకున్న నూనెలో రెడ్ క్యాబేజ్ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్లేట్ లో పెట్టి చాట్ మసాలా పైనుంచి చల్లుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాబేజ్ పకోడా రెడీ. పోట్లీ చాయ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో యాలకలు, జాపత్రి, సొంటి పొడి, టీ పొడి, పంచదార మరియు మిల్క్ పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గంజి బట్టలో వేసి మూటలా కట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళలో మనం తయారు చేసుకున్న ఈ పొట్లం వేసి మరిగించాలి. 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని మరుగుతున్న మిశ్రమాన్ని ఆ గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకుంటే పోట్లీ చాయ్ రెడీ. చూసారుగా ఇవాళ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.